చేసుకుని చట్టవిరుద్ధంగా న్యాయ విరుద్ధంగా కనుక మీరు ఇదే విధంగా ఈ భూ కబ్జాలకు సహకరిస్తే రేపొద్దున్న ప్రజాస్వామ్యుల అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. తప్పకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజల ఆస్తిని భక్షించే వారికి సహాయ సహకారాలు అందించే చట్టవిరుద్ధంగా న్యాయ విరుద్ధంగా మీరు నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారో మీరందరూ కూడా రేపు మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జీవీఎంసీ అధికారి, ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారిని మీరు ఈ రోజు చిరు వ్యాపారాలు చేసుకుని 10 గజాల్లోనో 20 గజాల్లోనో టీ కొట్టో పాల వ్యాపారమో లేకపోతే ఇంకో కూరగాయల వ్యాపారం తీసుకునే వారిపై దౌర్జన్యం చేసి ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఈరోజు వేలాది కుటుంబాలను రోడ్డుపై పడేసిన మీకు కళ్ళు కనిపించట్లేదా? జీవీఎంసీ అధికారులు ఎవరికి కూడా ఈరోజు గీతంలో 54 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్రభుత్వ బోర్డులను తొలగించి ఆ రోజు నిర్మాణాలు చేపడుతుంటే మీకు రోడ్డు మీద చిన్న వ్యాపారాలు చేసి కూడా కనపడతారు తప్ప మీకు ఈ భూ కబ్జాలు కనపడలేదు. జీవీఎంసీ కమిషనర్ గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జీవీఎంసీ అధికారులకి బాధ్యత ఉంది. ఏదైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో ఎవడైనా పేదవాడు 20 గజాల్లో చిన్న షెడ్